హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవిశ్రీ కుకింగ్ ఆఫీషియల్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు. సో ముందుగా బెండకాయలు అలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇందులో మనకు కావాల్సినవి బెండకాయలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇంకా టొమాటో, ఇంకా కొంచెం చింతపండు ఇలా ముందుగా నానబెట్టుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవిశ్రీ కుకింగ్ ఆఫీషియల్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు. సో ముందుగా మనకు కావాల్సినవి బెండకాయలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇంకా టొమాటోస్, ఇంకా చింతపండు ఒక 4 ఇలా నానబెట్టుకున్నాను. సో పక్కన ప్యాన్లో ఆయిల్ వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో ముందుగా మనం ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, వేసుకొని అవి కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాగా వేసుకోవాలి. ఈ ఆనియన్, గ్రీన్ చిల్లీ ఫ్రై అయిపోయి సో ఇందులో మనం టొమాటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకున్నాం. సో ఇది మనకి బాగా మగ్గాలి. ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాం. సో కూరకి సరిపడా కారం అనేది వేసుకోవాలి. సో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో బెండకాయ ముక్కలు కూడా వేసుకొని మనం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. గాయస్ మనకి అదైతే బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు చింతపండు రసం అనేది వేసుకుందాం. సో వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ మగ్గించుకోవాలి బాగా. సో మనకి ఈ విధంగా కర్రీ అనేది ఉడుకుతుంది. చింతపండు రసం వేసాం కదా, సో ముక్కలకి ఆ పులుపు అనేది బాగా పట్టే వరకు మనం మరిగించుకోవాలి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, కొంత టేస్ట్ చేద్దాం. కర్రీ అయితే బాగుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి.